ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్య ఉపనిషత్. ప్రతి ఉపనిషత్కి కూడా భగవత్పాదుల వారి యొక్క శైలి భాష్య అవతరణిక. ఆ భాష్యము ఉపనిషత్తులో ఏం చెప్పబోతున్నారు దానికి ఒక ఉపోద్ఘాతం లాంటిది ఉంటుంది. సో ముందుగా ఈ ఉపనిషత్తుకి కూడా అదేవిధంగా తథైవ అస్య ఉపనిషత్స్ శాంకర భాష్య అవతరణిక. ఉపనిషత్తు యొక్క భాష్య అవతరణిక. ఈశావాస్యం ఇత్యాదయో మంత్రాః కర్మసు అవినియుక్తాః తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్. ఈ ఉపనిషత్తు యొక్క మొదటి మంత్రము ఏ పదంతోటైతే మొదలవుతుందో ఆ పదముతోటే ఉపనిషత్తు యొక్క నామధేయము ఉంది. మొదటి మంత్రంలో మొట్టమొదటి పదాన్ని గమనిస్తే ఈశావాస్యం ఇదగం సర్వం అని చెప్పి మొదలవుతుంది. అందుకనే ఈ ఉపనిషత్ నామము ఈశావాస్య ఉపనిషత్. దాన్నే భగవత్పాదుల వారు ఈశావాస్యం అనేటువంటి శబ్దంతో మొదలయ్యేటువంటి ఇత్యాదయో, ఇది ఆదిలో ఉన్నటువంటి మంత్రాహ, ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రములు 18 మంత్రాలు ఉంటాయి ఇందులో. కర్మసు అవినియుక్తాహ. కర్మసు సప్తమి బహువచనం. అది కర్మసు అంటే కర్మల యందు. కర్మలు అంటే ఏమేంటి? కర్మలు 4 రకాలు. ఏమేంటివి? నిత్య, నైమిత్తిక, నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మలు అంటే చెయ్యవద్దు అని చెప్పేటువంటివి. మరి చేశారు, చేయకూడనటువంటి చేశారు, దానికి ఏం చేయాలి? చేయవలసినటువంటి విహిత కర్మలు, చేయకూడనటువంటివి నిషిద్ధ కర్మలు. ఒకవేళ పొరపాటునో లేకపోతే ఏదో ఒక నిషిద్ధ కర్మ జరిగింది, దానికి ఏం చేస్తారు? ప్రాయశ్చిత్త కర్మలు. నిత్య, నైమిత్తిక, నిషిద్ధ, ప్రాయశ్చిత్త కర్మలు 4 రకాలు ఉంటాయి. ఈ కర్మల యందు ఇవి అనియుక్తాహ, ఇవి అవినియుక్తాహ. కర్మసు అవినియుక్తాహ. ఇవి కర్మల యందు ఉపయోగించేటువంటి మంత్రాలు కాదు. వేదంలో కర్మకాండ భాగం ఉంది. దాదాపు 80% అంతా కర్మకాండ గురించే ఉంటుంది. అంటే ఈ యజ్ఞం ఎలా చేయాలి, యజ్ఞంలో విధానం ఏంటి, ఏ మంత్రాలు చేయాలి, ఋగ్వేద మంత్రాలు ఉంటాయి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ విధానంలో చేయాలి, ఏ ఆర్డర్లో చేయాలి, ఇవన్నీ కూడా సంహితా భాగంలో మంత్రభాగం అన్నమాట. అదంతా ఉంటుంది. 80% అంతా కూడా కర్మలు ఇలా చేయాలని ఉంటుంది. ఈశావాస్యం కూడా ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే భగవత్పాదుల వారు కర్మిష్ఠులు, అంటే కర్మ యందు ఆసక్తి ఉండి కర్మలే శ్రేష్టము అనే భావనలో ఉండేటువంటి వాళ్ళు ఈ ఈశావాస్య ఉపనిషత్తు దీని ముందు ఉన్నటువంటి 39 అధ్యాయాలు కూడా కర్మల గురించే చెప్తూ ఉంటుంది. ఈ ఈశావాస్య ఉపనిషత్తు కూడా కర్మలో భాగమే అనేటువంటిది భావనలో వాళ్ళు ఆచరించడం జరిగింది. ఇది ఎందులో నుంచి వచ్చింది? ఈ ఉపనిషత్ భాగము శుక్ల యజుర్వేదం నుంచి వచ్చింది. శుక్ల యజుర్వేదీయ సంహితా భాగం. సంహిత అంటే మంత్రభాగం. 40 అధ్యాయాలు ఉంటాయి శుక్ల యజుర్వేదంలో. 40 అధ్యాయాల్లో 39 అధ్యాయాలు కర్మల గురించే చెప్తాయి. నమకము, చమకము ఇవి కూడా యజుర్వేదంలో భాగం నుంచే వస్తాయి. రుద్రాధ్యాయం అంటాం కదా, అవి ఇవన్నీ కూడా కర్మల్లో వచ్చినటువంటివే. ఇది కూడా అందులో భాగమే అనేటువంటిది వాదన. కాదు, ఇది కర్మలలో భాగము కాదు అని చెప్పడం కోసం ఇది భాష్యంలో భగవత్పాదుల వారు ముందుగా చెప్తున్నారు. ఇత్యాదయో మంత్రాః కర్మసు అవినియుక్తాః తేషాం. తేషాం అంటే వాటిలో అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్య ప్రకాశకత్వాత్. ఎందుకని అనేటువంటి దానికి చిన్న వివరణ అన్నమాట. తేషాం అకర్మశేషస్య, అకర్మశేషత్వంతో ముందుగా గ్రహించవలసినటువంటిది ఇది కర్మలకు అంగాంగి సంబంధంతో ఉన్నటువంటిది కూడా కాదు. అంగి, అంగము. అంగి అంటే ప్రధానమైనటువంటిది, దాని యొక్క అంగములు. ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి ప్రధానం. ఆ వ్యక్తికి మిగతావన్నీ కూడా ఇవన్నీ అంగములు.
ఇవి అన్నీ అంగములు అంటాం, విడివిడిగా ఒక్కొక్క దాన్ని చెప్పేటప్పుడు. ఈ వీటిల్లో ఏదైనా లేకపోయినా కూడా వ్యక్తి ఉంటాడు. ఇది లేదు, ఇది లేదు, ఇది లేకపోతే ఉంటాడు. ఇలా అంగి అంగము ప్రధానమైనటువంటిది. ఉదాహరణకి యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞంలో జయాది హోమ అవధారాలు ఇవన్నీ అంటారు. ఇవి అంగములు, అది ప్రధానం కాదు. ప్రధానం ఏంటి అంటే లలితా యజ్ఞం అని అంటాం. లలితా యజ్ఞంలో అంగభూతమైనటువంటివి ఇవి చేస్తే మంచిది, బెటర్. చేయకపోతే నష్టమా అంటే ఉంటే ఇవంతా పరిపూర్ణత వస్తుంది అని భావన. సో అటువంటి అంగభూతమైనటువంటివి కావు ఇవి. ఇది దేన్ని నిరూపిస్తుంది అని అంటే యాథాత్మ్య ప్రకాశకత్వాత్. యాథాత్మ్య అంటే యథార్థమైనటువంటి ఆత్మతత్వాన్ని జ్ఞాపయతి అంటే జ్ఞప్తికి తెస్తుంది. నీ ఆత్మస్వరూపం ఏది అనేటువంటిది జ్ఞప్తి తేవటమే ఈ మంత్రాల యొక్క ముఖ్యోద్దేశం. ఏ మంత్రాలు? ఏతాసు మంత్రాసు ఈశావాస్య ఉపనిషత్సు ఏతత్ ఉపనిషత్సు యథోక్త మంత్రాః కర్మసు అవినియుక్తాః అని ఏదైతే మంత్రాల గురించి చెప్పారో ఈ మంత్రాలు, ఆ మంత్రాల యొక్క అకర్మశేషస్య ఆత్మనః, ఆత్మ యథార్థ స్వరూపాన్ని చెప్పేటువంటివి అంగభూతమైనటువంటిది కాదు. ఏ యజ్ఞం యొక్క లేదా ఏ కర్మ యొక్క అంగభూతమైనటువంటివి కానటువంటిది. జ్ఞాపయతి జ్ఞాపకం చేసేటువంటిది. దేని జ్ఞాపకం చేస్తాయి? యాథాత్మ్య ప్రకాశకత్వాత్ ఆత్మ జ్ఞాన ప్రకాశన మంత్రాః. యాథాత్మ్యం అంటే యాథాత్మ్యంచ ఆత్మనః. యాథాత్మ్యం అంటే ఆత్మ యొక్క, షష్ఠీ విభక్తి ఆత్మనః. యాథాత్మ్యం అంటే ఆత్మనః, ఆత్మ యొక్క. ఎటువంటిది అంటే శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వాది వక్ష్యమాణం. ఆత్మ అనే చెప్పేటువంటి దాని యొక్క విశేషణములు ఏమేంటవి? శుద్ధత్వ, శుద్ధమైనటువంటిది అంటే ఎటువంటి మాలిన్యము లేనటువంటిది. అపాప విద్ధత్వ, ఎటువంటి పాపము అంటున్నటువంటిది. ఏకత్వ, ఒకటే ఉంది, రెండోది లేదు. రెండోది ఉంటే ఏకత్వము అని అనరు. అలాగే నిత్యత్వము. ఇవన్నీ దేనికి విశేషణాలు? ఇప్పుడు చెప్పుకునేటువంటివన్నీ ఆత్మ యొక్క విశేషణములు. ఆత్మ శుద్ధమైనటువంటిది, పాపరహితమైనటువంటిది, ఏకమైనటువంటిది, నిత్యమైనటువంటిది. అంటే మొన్న లేదు, నిన్న ఉంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. దాన్ని అనిత్యము అంటారు, నిత్యం అనరు. అనిత్యమైనటువంటి స్వభావము కలిగినటువంటిది కాదు. ఏది? ఆత్మ. ఆత్మ అనిత్య స్వభావం కాదు, నిత్య స్వభావం. నిత్య స్వభావం అంటే ఎప్పటికీ ఉంది. ఈ ప్రపంచం ఉన్నప్పుడు ఉంది, ప్రపంచం లేనప్పుడు ఉంది, ప్రపంచం రేపు ఉంటుందో లేదో తెలియనప్పుడు కూడా ఉంటుంది. ఆత్మ ఉంటుంది, ప్రపంచం కాదు, ఆత్మ ఉండి తీరుతుంది. కాబట్టి ఇది నిత్య స్వభావం కలిగినటువంటిది. అశరీరత్వ, శరీరం ఉంది అని అంటే పరిమితి ఉంది. అంటే ఇంత పొడుగు ఉంది, ఇంత బరువు ఉంది, ఇంత పరిమాణం ఉంది, ఇవన్నీ వస్తాయి. శరీరం లేదు. అశరీరి. అశరీరి అంటే సర్వవ్యాపకమైనటువంటిది, అంతటా వ్యాపించినటువంటిది. ఇంతలో ఉంది అని చెప్పడానికి లేదు. అశరీరిత్వ సర్వగతత్వాది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, అంతటా ప్రయాణించేటువంటిది, సర్వము వ్యాపించినటువంటిది, అంతటా నిండి ఉన్నటువంటిది. సర్వగతత్వం అంటే అంతటా నిండి ఉంది. కాబట్టి ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి లేదు. అశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణం చెప్పబడుతున్నది. అంటే ఇది ఇక్కడ చెప్పబోతోంది అని. దేన్ని చెప్పబోతోంది ఈ ఉపనిషత్తు? ఏం చెప్పబోతోంది? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్ని వక్ష్యమాణం. ఏం చెప్పబోతోంది అంటే ఈశావాస్య ఉపనిషత్తు చెప్పబోతోంది. ఈశావాస్య ఉపనిషత్తు అని చెప్పడానికి భగవత్పాదులు వారు వాడినటువంటిది ఏంటి? ఒక శబ్దంతో మొదలవుతోంది అన్నారు. ఏంటి ఆ శబ్దం? ఈశావాస్యమిదగం, ఈశావాస్యం ఇత్యాదయో మంత్ర. ఈ శబ్దముతోటి, ఈ పదముతోటి మొదలయ్యేటువంటి మంత్రములు అని చెప్పటం వక్ష్యమాణం చెప్పబడుతోంది. తచ్చ కర్మణ విరుధ్యేత ఇది యుక్త ఏవైషాం కర్మసు అవినియోగ. తచ్చ అంటే అందువలన, అటువంటిది అయినటువంటి అంటాం కదా. అటువంటిది అని అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి విశేషములు కలిగినటువంటి అని తీసుకోవాలి. ఏంట విశేషణములు? శుద్ధత్వ, అపాప విద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ,
అశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణం. వక్ష్యమాణం అంటే ఉపనిషత్తుకి సంబంధించింది. అంతకుముందు చెప్పినటువంటి విశేషణములన్నీ కూడా విశేష్యానికి సంబంధించినటువంటివి. విశేష్య విశేష భావము, దీన్ని విశేష్య భావము లేదా విశేష భావము అంటారు. విశేషణములు విశేష్యము గురించి చెప్తాయి. విశేష్యము ఏది ఇందులో? ఆత్మ. విశేషణములు ఏంటి అంటే శుద్ధత్వ, అపాపవిద్ధత్వ, ఏకత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వ. 6 లక్షణాలు చెప్పారు. ఈ 6 అంటే అనంత లక్షణాలు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి అసలు నిజానికి విశేషణములు లేనటువంటిది, కానీ చెప్పటానికి ఏదో ఒకటి కల్పించాలి కాబట్టి ఇలాంటి ధర్మం ఉంది అని ఒక భావనగా చెప్పటం. ఇవేనా భావనలు అంటే అనంతమైనటువంటి భావనలు. అసలు ఏ ధర్మము లేనటువంటి దానికి ఇన్ని ధర్మాలు ఉన్నాయి. ఉదాహరణకి సహస్రనామం. అమ్మవారు నామరూప వివర్జిత, ఒక నామం. నామము రూపము లేనటువంటిది. అలాంటి అమ్మవారికి సహస్రనామాలు. 1000 అమ్మవారికి నామాలు? 1000 నామాలు సరిపోతాయా? 1000 నామాలు చెప్పగలమా అమ్మవారి గురించి? చెప్పలేము. కానీ ఒకటి ఏదో మనకి భావన, ఒక తోచినంత వరకు ఏదో చెప్తారు. అంతేనా అంటే అంత కాదు. అసలు నిజానికి అవి కూడా లేవు. ఏమీ లేనటువంటి, అంటే నామము రూపము లేనటువంటి పరమాత్మకి ఒక రూపం కల్పించి ఆ రూపానికి కొన్ని నామాలు జోడించి లలిత అమ్మవారు, విష్ణువు, శివుడు, ఇలా ఇదంతా కల్పన. తచ్చ కర్మణా విరుధ్యత ఇది యుక్త ఏవైషాం కర్మసు అవినియోగ. ఇవన్నీ కూడా కర్మల యందు వినియోగించేటువంటివి కావు. అది సరైనది. ఎందుకని? ఆత్మ లక్షణాలు చెప్పాం. శుద్ధత్వ, అపాపవిద్ధత్వ, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వ, ఇలాంటి లక్షణాలు చెప్పినప్పుడు కర్మ ఎలా అంటుతుంది? సర్వగతమైనటువంటి దానికి ఒక చోట నుంచి ఇంకొక చోటకి జరిగేటువంటి కర్మ ఉంటుందా? కర్మ అంటే ఏదో ఒక క్రియ కదా. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, దీనికి పరిమితి ఉంది. ఇది తనంతట తనో లేకపోతే పరప్రేరణతోటి ఇక్కడి నుంచి ఇక్కడికి జరిగింది అని చెప్పచ్చు, లేదా ఇది జరిగింది అని చెప్పచ్చు. ఈ బిల్డింగ్ జరిగింది అనొచ్చు, భూమి జరిగింది అనొచ్చు. అంటే తిరుగుతుంది కదా, కొంత తిరిగింది. లేదా ఈ జగత్తు మొత్తం ఒక డిగ్రీ అటు జరిగింది, ఒక డిగ్రీ ఇటు జరిగింది, పైకి లేచింది, కిందికి పడింది, ఏదో అనొచ్చు. కారణం వీటన్నిటికీ ఒక సైజు ఉంది. సర్వగతమైనటువంటి దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందని చెప్పచ్చు. అంత పెద్దది ఇంకొకటి లేదు, ఇంకొకటి జరిపిందని ఎలా చెప్పగలం? తనంతట తను జరగాలి, ఇంకా ఉన్నటువంటి అవకాశం. తన ఎటువంటి కర్మ లేదు, తన ఎందు ఎటువంటి కర్మ లేదు. కర్మ లేనటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడికి జరిగింది, జరుగుతుంది అని చెప్తామా? చెప్పగలమా? లేదు. కాబట్టి ఇవేమి కర్మ అంటదు, కర్మ అనేటువంటిది లేదు. కాబట్టి ఈ మంత్రాలు, ఆత్మజ్ఞానాన్ని చెప్పేటువంటి మంత్రాలు కర్మసు అవినియోగ అని చెప్పడం. సబబు అంటాం కదా తెలుగులో. సబబు అంటే సరి అయినదే, యుక్తమైనటువంటిదే అని చెప్తాం. కారణం నహి ఏవం లక్షణం ఆత్మనః యాథాత్మ్యం ఉత్పాద్యం వికార్యం ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా. అంటే ఇలాంటి లక్షణాలన్నీ కూడా, అంటే ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణాలే కాకుండా ఇంకా కొంత వివరణ ఇస్తున్నారు. ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణములు కలిగినటువంటి ఆత్మ ఇంతే అని కాదు, అన్నే లక్షణాలని కాదు, అది అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఇంతకుముందు చెప్పిన లక్షణాలు అంటే ఏంటి? శుద్ధత్వ, అపాపవిద్ధత్వ, నిత్యత్వ, అశరీరత్వ, ఏకత్వ, సర్వగతత్వ, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆత్మ యాథాత్మ్యం అంటే యథాత్మభావ యాథాత్మ్యం. సంస్కృతంలో యథాత్మ అంటే యథాతథంగా గ్రహించేటువంటి భావం ఏదైతే ఉంటుందో యథాత్మభావ యాథాత్మ్యం. ఆ యాథాత్మ్యం అంటే ఆత్మకి సంబంధించినటువంటి అని తీసుకోవచ్చు. ఆత్మకి సంబంధించినటువంటి ఏంటవి? ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఉత్పాద్యం అంటే ఇది ఏదో తయారు చేస్తారు, పుట్టించడం. ఒక చెట్టు ఉంది, చెట్టు నుంచి ఒక పండు వచ్చింది, పండును విత్తనం ఆ బీజాన్ని నాటితే ఇంకొక చెట్టు వస్తుంది. అంటే ఉత్పాదించడం లేదా కొత్తగా పుట్టించడం. ఇంతకుముందు ఇక్కడ ఒక భవనం లేదు, ఒక భవనం నిర్మించాడు, అది ఉత్పాద్యం, ఉత్పాదింపబడినది. ఉత్పాదించడం, పుట్టించడం. ఉత్పాదన అంటే అది క్రియ. ఉత్పాద్యం అంటే ఉత్పాదింప చేయటం.
ఆప్యం, వికార్యం. ఆప్యం అంటే పండు కావాలి. పండ్లు కావాలి అంటే ఎక్కడి నుంచో కోసుకురావాలి, లేదా ఎవరో అలా కోసుకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దానికి తగినటువంటి క్రయము చేయాలి, తగినటువంటి మూల్యము చెల్లించి క్రయం చేయాలి. వాళ్ళు విక్రయం చేస్తే మనం క్రయం చేస్తాం, క్రయించటం, తద్వారా అక్కడి నుంచి ఇక్కడికి తేవటం. ఇదంతా కూడా కొన్ని క్రియలతోటి యుక్తమైనటువంటిది. చెట్టు ఉత్పన్నమైంది, ఉత్పన్నమైనటువంటి చెట్టుకి పండు ఉత్పన్నమైంది, ఉత్పన్నమైనటువంటి పండుని ఎవరో దాన్ని తీసుకుని వచ్చారు, తీసుకుని వచ్చి దాన్ని విక్రయం చేశారు, విక్రయం చేసినటువంటి దాన్ని ఒకళ్ళు క్రయం చేశారు, క్రయం చేసిన తర్వాత ఒక స్థానానికి తీసుకుని రావటం జరిగింది. ఇవన్నీ క్రియలు. అంటే ఒక పని చేయటం ద్వారా వీటన్నిటిలోనూ ఒక పని కనిపిస్తోంది, ఒక పని ఉంది. అలాంటి కర్మతోటి పొందబడినటువంటివి ఈ ఫలములు. అలాంటి కొన్ని కర్మలు, ఒక కర్మ కాదు. ఆత్మని పొందటానికి ఏ కర్మ చేయాలి? ఏ కర్మ ద్వారా పొందవచ్చు? ఆత్మ అకర్మి, ఆత్మ అకర్మి. కానీ నువ్వేం చేస్తే ఆత్మ పొందుతావు? ఏమీ చేయకుండా ఉంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఏదో చేస్తే వచ్చేటువంటిది కాదు. అదే ఆప్యము కాదు అని చెప్పడం అన్నమాట. ఆప్యం అంటే అది అర్థం. కొన్ని వికార్యం, వికార్యం అంటే కాయ వచ్చింది, కొన్ని రోజుల తర్వాత అది పండింది, అది వికారము. వికారం అంటే మార్పు అని తీసుకోవచ్చు ఇక్కడ. వికార్యము. లేదా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి ఇలాంటిది ఏదో చేయాలి, ఇది దారు వికారం. ఇది దారు వికారము. ఆసందము, ఆసందం అంటే టేబుల్. దారు వికారం, ఆసందం. అలా ప్రతిదీ వికారమే. అన్నం, తండులస్య వికారం అన్నం. రేపటికి అది ఇంకొక వికారం అవుతుంది, ఎందుకు పనికిరాదు అది. సో అది వికార్యము కాదు. అంటే ఒకప్పుడు బయట ఉన్నప్పుడు ఇలా ఉంది, నేను దాన్ని జ్ఞానము, మీరు అన్నారు కదా జ్ఞానం ద్వారా లభిస్తుంది, ఆ జ్ఞానం ద్వారా ఇలా వస్తుంది, అలా ఏం లేదు. అది అది అలాగే ఉంది, ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎటువంటి వికారము లేనటువంటిది. వికార్యము కాదు, ఆప్యము కాదు, ఉత్పాద్యము కాదు. అంటే దేని ద్వారా పుట్టించబడటము కాదు. ఉదాహరణకి కుండ, ఇంకొక ఉదాహరణ కుండ. కుండ ఎలా వస్తుంది? మట్టిని తీసుకొచ్చి కులాలుడు దాన్ని తొక్కి దాన్ని ఇదే చేసి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని తగలబెట్టి మళ్ళీ అక్కడ కూడా విక్రయము క్రయము అన్నీ జరిగి కుండ ఇంటికి వస్తుంది. అలాంటివి ఏమీ లేదు, ఉత్పాద్యము కాదు. నెక్స్ట్ ఆప్యము కాదు, అంటే ఏదో కర్మ ద్వారా పొందేటువంటిది కాదు. కర్మతోటి పుట్టించబడేది కాదు, కర్మతోటి పొందేది కాదు. పొందటం అంటే తెచ్చుకోవటం ఒక కర్మ, తయారు చేయటం ఒక కర్మ. సో అక్కడ ఉత్పాద్యము తయారు చేయటం, తెచ్చుకోవటం ఆప్యం. వికార్యం అంటే ఒక రూపం నుంచి, ఒక దారు రూపం నుంచి ఒక ఆసంద రూపంలోకి మార్చటం. అలా జరుగుతుందా? బయట ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆత్మ ఈ లోపల తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవాలంటే మన బుర్ర చిన్నది కదా, ఇందులోకి తెలుసుకోవాలంటే దాన్ని కొంచెం కట్ చేసి ఇలా ఏదో చెయ్యాలి. అది వికార్యం, అది కాదు. అలాంటి వికార్యం కాదు. కొన్ని సంస్కార్యం అంటే సంస్కరింపబడేటువంటిది. అంతకన్నా శుద్ధత్వం సాధించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అదేదో చేస్తే వచ్చి కూర్చుంటుంది ఆత్మ. అంతేనా? ఆత్మలో అసలు ఏ దోషము లేదు. బయట ఎక్కడో ఉంది, లోపలికి వస్తుందా? ఎప్పుడూ ఉంది, తనే ఉంది. స్థాయి భేదం ఉంటుంది, స్థాయిని బట్టి ఉంటుంది. అదంతా స్థాయికి తగ్గట్టుగా చెప్పటమే కానీ నిజానికి ఆత్మతత్వం అంత స్థాయిలో వైరాగ్యం వచ్చినటువంటి వాళ్ళకి నా కర్మణ నా ప్రజయా నా ధనేన త్యాగేనైకేన అమృతత్వం ఆనశు. ధనంతో కొనుక్కునేది కాదు, కర్మ ద్వారా సాధించేటువంటిది కాదు. నా ప్రజయ, నా దగ్గర ఒక 100 మంది ఉన్నారు, వీళ్ళు పోయి తెచ్చేస్తారు, ఇవేవి అందించవు. మరి దేంతో వస్తుందంటే త్యాగేనా. ఏం త్యాగం చేయాలి? నేను ఈ దేహము ఇది ఒక్కటి పోతే చాలా అన్నీ పోయినట్టే. నేను అనేది దీన్ని పట్టింది, దీన్ని త్యాగం చేస్తే అంతా వచ్చేస్తుంది. నేను ఈ దేహం అని పట్టుకుని దీన్ని పట్టుకొని కూర్చుంటే ఇది ఎలా అంటే, చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం వేదాంతంలో. కోతులు పట్టేటువంటి వాడు కొన్ని జీడిపప్పులో పల్లీలో అన్నీ వేసి దారిలో అలా కొన్ని చల్లి ఒక కూజా దగ్గరికి, కూజా అంటే తెలుసు కదా, కూజా ఇలా ఉంటుంది, పైన మూతి పెద్దగా ఉంటుంది, కూజా సరాయో ఏదో అని కూడా అంటారు. దాంట్లో పల్లీలు, దాని నిండా పల్లీలు అవి పప్పులు నింపి పెడతాడు.
దారిలో కొన్ని వేసుకుంటూ వస్తాడు, అన్ని తినుకుంటూ వచ్చి పట్టుకుంటుంది. అది గుప్పెటి నిండా దానికి మంచి చాలా కావాలన్నమాట. కొన్ని చాలా ఉన్నాయి నాకు కావాలి, పట్టేస్తుంది. చెయ్యి బయటికి రాదు, బంధించబడింది. అది ఎలా వదిలేసుకోవాలి? ఈ లోపల వాడు వచ్చి 4 బాత్తాడో లేకపోతే కట్టేస్తాడు, ఏదో చేస్తాడు. అంత తొందరగా విన్నది కదా. ఇది వదలదు, ఇది వదిలేస్తే అది పారిపోవచ్చు. దాన్ని వీడు పట్టుకోగలడా? ఇది వదిలేస్తే ఎగిరేసి చెట్టు కొమ్మ మీదకి వెళ్ళిపోగలదు అది. కానీ ఇది వదలట్లా, అదే బంధం. సో దేన్ని త్యాగం చేయాలంటే అదే త్యాగం చేయాలి. ఏదైతే పట్టుకుందో రూట్ కాజ్ ఏదైతే ఉందో, మూల కారణం ఏంటి? దేహాభిమానం, నేనిది అనేటువంటి భావన. దాన్ని వదిలేస్తే బంధం అసలు లేదు. బంధం ఎవరేశారు? ఆ కోతిని ఎవరు బంధించారు? అందులో కూజాలో కోతి చెయ్యి ఎవరు బంధించారు? నాకు కావాలి అని పట్టుకుంది, వదిలేస్తే అయిపోయింది, వదలదు. తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఎలా కావాలంటే అలా ఆడిస్తాడు. వాడికి ఏ పర్పస్ ఉంటే అవన్నీ చేస్తాడు ఇంకా. సో ఆప్యం కాదు, ఉత్పాద్యం కాదు, వికార్యం కాదు, పోనీ సంస్కరించబడేటువంటిదా అంటే ఈ కర్మలు చేయటం ద్వారా ఆత్మ సంస్కరించబడుతుంది. సంస్కార్యము కాదు. సంస్కరించబడేటట్లయితే సంస్కార్యము అంటారు. కాదు. యజ్ఞయాగాదుల యొక్క ఫలితం, ఉత్తమోత్తమ ఫలితం ఏంటి? స్వర్గలోక ప్రాప్తి, అంతకుమించి లేదు. మహా అయితే బ్రహ్మలోక ప్రాప్తి, కానీ అది కూడా పునరావర్తి కలిగినటువంటిదే. సంస్కరించడం అంటే ఇంకా మంచి ఉదాహరణ చెప్పాలంటే అద్దం డస్ట్ పట్టి ఉంది, కనపడటం లేదు. అద్దం తుడిస్తే కనిపిస్తుంది ఫేస్ శుభ్రంగా, అంటే అద్దం సంస్కరింపబడింది. అలాగా అంతఃకరణం సంస్కరించబడితే ఆత్మ ప్రకాశం లభిస్తుంది. ఇది ఉదాహరణ చెప్పటం ఇది. కానీ ఉపనిషత్తు అలా చెప్పటంలే. ఉపనిషత్తు చెప్పేది ఇది ఆత్మ సంస్కార్యం కాదు, ఆప్యం కాదు, వికార్యం కాదు, ఆప్యము ఉత్పాద్యం కాదు. ఇలాంటిది ఏదైనా ఒక ప్రక్రియ అవసరమైతేనే ఆత్మ అనేటువంటిది ఒక అంగం అవుతుంది. ఇది ఆత్మ అలాంటిది కాదు. ఏది? ఈ ఉపనిషత్తులో అటువంటి ప్రక్రియ ఏదైనా బోధించి ఆత్మని ఈ విధంగా నువ్వు ఉత్పాదించు, లేదా సంస్కరించు, లేదా ఆప్య అంటే పొందు, లేదా వికార్య ఇలాంటి మార్పు చెయ్యి, ఇలాంటివి ఏమన్నా బోధిస్తే అప్పుడు ఈ ఉపనిషత్తు కర్మకి అంగభూతం అవుతుంది. అసలు నిజానికి ఆత్మ యందు ఇలాంటివి ప్రక్రియలు సాధ్యమే కాదు. ఉత్పాద్యము అంటే ఉత్పాదించలేవు, వికార్యము మార్పు చేయలేవు, ఆప్యము ఏదో కర్మ ద్వారా సాధించలేవు, సంస్కార్యం సంస్కరించడం కాదు. అలాంటిది ఏది బోధించటం లేదు ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తే కాదు, ఏ ఉపనిషత్తు అలా బోధించట్లా. కాబట్టి ఈ ఉపనిషత్తులు ఏవి కూడా ప్రధానంగా ఇక్కడ ఈశావాస్య ఉపనిషత్తు చెప్తున్నారు కాబట్టి ఈ ఉపనిషత్తు అని చెప్తున్నాం. అన్ని ఉపనిషత్తుల్లో కూడా ఇంతే సాధారణంగా ఇలాంటి ధర్మాన్ని బోధించటం లేదు. కాబట్టి ఈ ఉపనిషత్తులు ఏవీ కూడా కర్మ అంగభూతములు కావు, అది చెప్పటం. కర్మసు అవినియుక్తాః అనే దానికి ఇదంతా అర్థం అన్నమాట. ఇలాంటిది ఏదన్నా ఉంటే అప్పుడు అంగభూతం అవుతుంది. ఆప్యం, సంస్కార్యం, కర్తృభోక్తృ రూపం. కర్తృభోక్తృ రూపం అంటే కర్తృత్వము, భోక్తృత్వం అంటారు. అంటే ఈ చేసినటువంటి ఇప్పుడు బోధన క్రియ జరుగుతోంది. బోధన అనేటువంటి ఈ క్రియకి కర్త ఎవరు? బోధనకి నేను కర్త. శ్రవణ క్రియ జరుగుతోంది, శ్రవణ క్రియకి కర్తలు మీరు. అలాంటిది ఏమన్నా ఉందా? కర్తృత్వం ఉందా ఆత్మయందు? చెప్తోందా? వింటోందా? కానీ చెవులు లేకపోయినా వింటుంది, కళ్ళు లేకపోయినా చూస్తోంది. అది ఇంకొక ఉపనిషత్తులో వస్తుంది. అది ఎందుకు చెప్పారు అక్కడ ఆ సందర్భాన్ని బట్టి వస్తుంది వివరణ. పోనీ భోక్తృ రూపం, తింటుంది, నిద్రపోతుంది. లేవగానే అబ్బా నాకు బాగా నిద్ర పట్టిందండి, సుఖంగా నిద్ర పట్టింది. నేను బాగా నిద్రపోయాని చెప్పేది ఎవరు? బుద్ధి ఆది ఇంద్రియములన్నీ కూడా సుషుప్తిలో లయించిపోయినాయి. మరి నేను నిద్రపోయాని చెప్పేది ఎవరు? నాకు బాగా నిద్ర పట్టిందని చెప్పేది ఎవరు? బుద్ధి ఇంద్రియాలన్నీ లయించిపోయినాయి కాబట్టి అవి నిద్రని అనుభవించే స్థితిలో లేవు, కాబట్టి అవి చెప్పలేవు. కానీ ఎవరో చెప్తున్నారు. ఎవరా చెప్పేది? సో దీనికి డీటెయిల్డ్గా కావాలి అంటే అధ్యారోప అపవాద ప్రక్రియ అర్థం కావాలి. అధ్యారోప అపవాద ప్రక్రియ ఇదే సందర్భం కాబట్టి చెప్తాను. ఆ ముందు కూడా ఎక్కడైనా వస్తే రావచ్చు. బోధ చేయటం కోసం ముందుగా వీళ్ళందరూ నమ్ముతున్నారు
నువ్వెవరు అంటే ఏం చెప్తావు? ఏం చేస్తుంటావు? ఏదో చెప్తావు, నేను ఫలానా ఫలానా ఫలానా. ఏం చేస్తున్నావు అంటే చెప్తావు. ఎందుకు చేస్తున్నావు? కారణం ఉంటుంది. ఊరికైతే ఎవరేం చేయట్లేదు కదా. చేస్తేనండి కాస్త నెల నెల జరుగుబాటుకి ఏదో ఉంటుంది. వ్యవసాయం చేస్తే పంట వస్తుంది, లేదా ఆత్మతృప్తి కోసం చేస్తున్నానండి, నలుగురికి నాకు తెలిసింది పంచిపెడుతున్నాను, ఏదో చేస్తారు. ఎందుకు చేస్తున్నావు అని అంటే చెప్తారు. ఎందుకు చేస్తున్నారు నిజానికి? పోనీ నేను సాధన చేస్తున్నాను, ఇదే చెప్పండి. ఎందుకు చేస్తున్నావు? నాకంటే భిన్నమైనటువంటిది ఒకటి ఉంది, నమ్మకం. నేను సాధన చేయటం ద్వారా నేను అభిన్నత్వాన్ని పొందుతాను అంటే ఇక్కడ నమ్మకం ఏంటి? ఫస్ట్ నాకంటే డిఫరెంట్ ఏదో ఉంది, నేను దానికంటే హీనుణ్ణి, తక్కువ, నేను చిన్న, పరమాత్మ పెద్ద, నేను ఇది చేయటం ద్వారా నేను పరమాత్మను అవుతాను అంటే ఇక్కడ నమ్మకం ఏంటి? నేను అశాశ్వతుణ్ణి, శాశ్వతమైనటువంటి పరమాత్మ ఒకటి ఉంది, నాకంటే భిన్నమైనటువంటిది ఒకటి ఉంది, ఈ జగత్తు సత్యము, నేను పరిమితి కలిగినటువంటి వాడిని. ఇలాంటివన్నీ వేసుకున్నారు. దీన్నే అధ్యారోపము అన్నారు. సో అందుకని ఇది కూడా ఏం చెప్తుంది? ఫస్ట్ బోధ కూడా ఏం చేస్తుందంటే ఫస్ట్ నీకు ఇలాంటి పరిమితులు ఉన్నాయి, జగత్తు సత్యము బయట కనిపిస్తుంది కదా. ఉదాహరణలు చెప్పాలంటే మరి జగత్తు నుంచే చెప్పాలి. పరమాత్మలో ఎటువంటి విశేషణములు లేవు. విశేషణములు లేని పరమాత్మను వివరించాలి అంటే ఈ జగత్తులోంచే కొన్ని ఉదాహరణలు తీసుకుని చెప్పాలి. కోతి ఉదాహరణ చెప్పాం. కోతి నిజానికి సత్యమా? నిజానికి ఆత్మ ఆ విధంగా బంధించబడిందా? కానీ భావనలో ఉన్నాడు, నేనే ఈ దేహం అనే భావనలో ఉన్నాడు. ఏ విధంగా అయితే కోతి కూజాలో చేయబెట్టి అయ్యో ఇప్పుడు నేను బంధించబడ్డానని ఏడుస్తుందో అలా వీడు బంధించబడ్డాననే భావనలో ఉన్నాడు. అరే ఆ చెయ్యి వదిలేయి అని చెప్పాలి. ఆ చెయ్యి వదిలేయి అని చెప్పడం కోసం బంధన అనేది సత్యమా అసత్యమా? బంధన సత్యమైన భావనలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? నేను బంధించబడ్డాను అనేదే నిజమని భావనలో ఉంటేనే కదా ఏడుపు. నేను బద్ధుణ్ణి అనే భావన లేనప్పుడు ఏడుపు ఎక్కడుంది? అరే నువ్వు నిజంగానే బంధించబడ్డావు, ఏడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు బంధించబడ్డావు. చెయ్యి వదిలి, చెయ్యి లూజ్ చెయ్యి, చేతిలో పట్టుకున్నది వదిలి. సో బంధం అనేటువంటిది నిజం కాదు అనేది అపవాదం అన్నమాట. అపవాదం అంటే ఏంటి? నీ నమ్మకం ఏదైతే ఉందో ఈ జగత్తు సత్యము, ఈ దేహం సత్యము, ఈ బంధం అనేటువంటిది దుఃఖాన్ని కలిగిస్తోంది, నేను బద్ధుణ్ణి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దీన్ని నిషేధించటమే అపవాదం. నిజానికి బంధం లేదు. నీ చేతిలో నువ్వే ఇలా చెయ్యి మూసావు, చెయ్యి తెరువు, వచ్చేసింది చెయ్యి బయటికి. చెయ్యి ఎలా వెళ్ళి లోపలికి వెళ్ళిందో అలాగే బయటకు వస్తుంది. చెయ్యి లోపలికి వెళ్ళిందా నిజానికి? అంటే ఈ ఉదాహరణలను బట్టి చెయ్యి లోపలికి వెళ్ళిందనే భావన వచ్చింది. ఇది అధ్యారోపమే. ఆత్మ లోపలికి వచ్చిందా? లోపలికి రాని ఆత్మ బంధించడం ఎలా అయింది? ఇప్పుడు చెయ్యి లోపలికి వెళ్ళింది కాబట్టి, చెయ్యి ఇలా మూసింది కాబట్టి అక్కడ బంధం ఏర్పడినట్లుగా ఏర్పడింది. నిజానికి బంధం అది ఏర్పడినట్లుగా ఏర్పడింది. ఇవా అని వస్తుంది శబ్దం. చాలా చోట్ల ఈ భాష్యంలో, భగవద్గీత భాష్యంలో కూడా ఇది వస్తుంది. బద్ధ ఇవ, అలాగే జాత ఇవ. శ్రీకృష్ణుడు పుట్టాడు అని అంటారు. పుట్టినట్లుగా అంటాంగా తెలుగులో. పుట్టినట్లుగా నిజంగా పుట్టారా? అవతారం. అవతారం అనేటువంటిది నిజంగా జరిగిందా? పుట్టుక అది. రాముడు పుట్టినట్లుగా, కృష్ణుడు పుట్టినట్లుగా, దుర్గాదేవి ఆవిర్భవించినట్లుగా. ఇవ. అలాగే బద్ధ ఇవ, బద్ధుడిని అనే బంధము ఇవ, బంధములాగా అనిపిస్తుంది. అది నిజానికి బంధం కాదు. కొండ సత్యము కాదు, కొండలో ఉన్నటువంటి ధాన్యము సత్యము కాదు, వీడి చేయి లోపలికి పెట్టడము సత్యం కాదు, ఇలా పట్టుకోవడము సత్యము కాదు. ఏది సత్యం కాదు. అసలు ఇదంతా అసత్యం. దాన్ని నిషేధించటమే అపవాదము. సో మొదటి అధ్యారోపంతో మొదలైంది. అధ్యారోపంలో ఉన్నాడు వీడు ఆల్రెడీ. అధ్యారోపంలో ఉన్నాడు అంటే ఏంటి? నాకు కొన్ని ఆ పండ్లో ధాన్యమో ఏదో నచ్చినవి తింటున్నాను, అది ఇంకొన్ని తినాలి అనేటువంటిది ఆశ. ఆ ఆశతోటి చేయి లోపలికి పెట్టాను, అందుకని బంధించబడ్డాను. నేను బంధించబడ్డాను. మర్చిపోయాడు అంతా. నేను చేయి లోపలికి పెట్టి ఆ పట్టుకున్నాను అనేది మర్చిపోయాడు. ముఖ్యమైనటువంటిది కంగారు పడుతున్నాడు. దుఃఖం. ఎందుకని దుఃఖం ఉందా? ఏ దర్శన శాస్త్రమైనా చెప్పేటువంటిది ఈ దుఃఖాన్ని నివారించటమే ఉద్దేశ్యం. కాకపోతే అక్కడ వివరణ
ఎలా అనేటువంటి దాంట్లోనే సాంఖ్యంలో కూడా చెప్పాం. సాంఖ్యం ఏ దర్శన శాస్త్రం యొక్క ముఖ్యోద్దేశమైన తాపత్రయ నివారణ, దుఃఖత్రయ నివారణ. దుఃఖత్రయం అన్నా తాపత్రయం అన్నా సమానార్థకం. ఆ దుఃఖత్రయ నివారణ కోసమే ఇదంతా. వేదాంత శాస్త్రం కూడా అలాగే చెప్తుందని అనుకుంటున్నారు. నిజానికి వేదాంత శాస్త్రం చెప్పేది దుఃఖం లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. నిత్యానంద స్వరూపుడికి లేశమాత్ర సుఖాన్ని పట్టుకుని సుఖము, నేను సుఖం పొందుతున్నాను అని ఎలా అనుకుంటాడు? నిత్యానంద స్వరూపుడు పరమాత్మ, ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మకి ఒక చిన్న ఏదో ఒక మంచి పువ్వు చూస్తే, ఒక మంచి దృశ్యం చూస్తే ఆనందం కలుగుతుందా? సహజంగా ఆనంద స్వరూపుడికి ఒక పువ్వు చూస్తే ఆనందం కలగటం ఏంటి, లేదా ఒక రుచికరమైనటువంటి భోజ్యాన్ని రుచి చూస్తే ఆనందం కలగటం ఏంటి? ఈ చిన్న చిన్న ఆనందాలకి ఎవరు సంతోషపడుతున్నారు? ఎందుకు సంతోషపడుతున్నాడు? అధ్యారోపము. నేను ఈ దేహము, ఈ జగత్తు సత్యము, నేను ఈ జగత్తులో దుఃఖిస్తున్నాను. ఈ దుఃఖం మధ్యలో సంసార వృక్షంలో కూడా ఇదే చెప్పుకున్నాం కఠోపనిషత్తులో. ఈ అనంతమైనటువంటి దుఃఖ పరిక్రమలో అప్పుడప్పుడు కలిగేటువంటి ఒక చిన్న చిన్న ఆనందాలకి అబ్బా ఎంత ఆనందం, ఎంత ఆనందం అని చెప్పి పొంగిపోతున్నాడు. అసలు నిజానికి అనంతమైనటువంటి ఆనందము మీద దుఃఖాన్ని అధ్యారోపణ చేసుకున్నాడు. అసత్యాన్ని ఆరోపించాడు. సత్యవస్తువు మీద అసత్యాన్ని ఆరోపించాడు. ఆరోపించి ఆ అసత్తులోనే బతుకుతున్నాడు. జగత్తే సత్యము, నేను పుట్టాను, నేను చనిపోతాను, నాకు రోగం వస్తుంది, లేదా నాకు వృద్ధాప్యం వస్తుంది. ఇవన్నీ ఏంటి? ఇవి అధ్యారోపాలు. ఆత్మవస్తువుకి ఇవేవీ లేవు. అటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపానికి ఇవన్నీ వేసి వేసి వేసి, అంటే అధ్యారోపణ చేసి బాధలో ఉన్నాను అనే భావనలో ఉన్నటువంటి వాడికి అపవాదము అంటే నిషేధించడం. దేన్ని నిషేధించడం? నాయన నువ్వేదైతే అధ్యారోపణ చేసావో అది తప్పు. జగత్ సత్యభ్రమ ఏదైతే ఉందో అదే దోషం. దాన్ని నివారించి, దాన్ని వదిలి, ఈ దేహాత్మ భావన ఏదైతే ఉందో అది అధ్యారోపాన్ని నిషేధించు. దీన్నే అధ్యారోప అపవాద ప్రక్రియ. ఈ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ ఆత్మజ్ఞానం పొందాలి అని అంటే. ఇలాంటి ప్రక్రియలు ఇంకా ఉన్నాయి. అవస్థాత్రయ విచారణ అనే ఇంకొక ప్రక్రియ ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అవి సమయానుకూలంగా ముందుగా ఈ ఉపనిషత్తులలో సంక్షిప్తంగా చెప్తున్నాను. ఆ ప్రక్రియలకి ఒక్కొక్క ప్రక్రియకి కొన్ని క్లాసెస్ తీసుకోవచ్చు. ఒక్కసారి పట్టింది అని అంటే ఆ ప్రక్రియలో విచారణ చేయటం అలవాటైతే శాస్త్ర ఆవశ్యకత ఏమీ లేదు. శాస్త్రము ఆ ప్రక్రియల గురించి ముచ్చటించడం కోసం చెప్తోంది అంతే. నిజానికి అసలు ఆ ప్రక్రియనే పట్టుకోలేదు. ఆ ప్రక్రియను పట్టుకోవడానికి శాస్త్రాధ్యయనం అవసరం లేదు. కానీ ఆ ప్రక్రియ గురించి తెలుసుకోవటం కోసం కొంత అసలు ఇది భావన శంకర భాష్యం ద్వారానే వీటి యొక్క విచారణ అనేటువంటిది సులభతరం అవుతుంది. దానికోసం ఇది చదవాల్సి వస్తుంది. ఇవి చదవటం ద్వారా ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన గట్టిగా అంటే దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోవద్దు, ఇది తెలిసిన తర్వాత ఆ ప్రక్రియ టక్మని పట్టేస్తుంది. ఆ ప్రక్రియ ఒకసారి అర్థమయ్యింది, విచారణ మొదలైంది అని అంటే ఇంకా ఏ అడ్డంకి ఉండదు. అన్నీ ఇంకా ఏం అవసరం కూడా ఉండదు. అప్పుడు గురువు అవసరం లేదు, శిష్యుడు అవసరం లేదు, సాధన అవసరం లేదు, యజ్ఞయాగాదులు ఏమీ అవసరం లేదు. అర్చన, పూజ నిశ్చింతగా, అది రమణ మహర్షి స్థితి. అటువంటి స్థితికి వచ్చేసారు. ఆ స్థితి వచ్చేస్తుంది అప్పుడు సహజంగా. ఆ స్థితికి రావటం ఎందుకు రావటం లేదు? కూజా లోపల చేపెట్టి అవేవో పట్టుకుంది, జీడిపప్పులో పల్లీలు పట్టుకుంది. వదులు, పల్లీలు కావాలి, పల్లీలు కావాలి, పల్లీలో జీడిపప్పులు ఏవో కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి ఇంకా జీడిపప్పులు? అవి తింటూనే వచ్చి పట్టేసింది. నాకు అది కాదు కావాలి అను, అయిపోయింది. ఆత్మ యాథాత్మ్య నిరూపణేన ఏవ ఉపక్షయాత్. ఉపక్షయం అంటే సమాప్తి. సర్వాసాం ఉపనిషదాం ఆత్మ యాథాత్మ్య నిరూపణేన ఏవ ఉపక్షయాత్ అంటే అన్ని ఉపనిషత్తులలో కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆత్మ యొక్క యాథాత్మ్యము, యథాత్మభావం, యాథాత్మ్యం, దాన్ని నిరూపించటమే. నిరూపణేనైవ ఉపక్షయాతాన్ని నిరూపించటం ద్వారా ఉపనిషత్తు యొక్క సమాప్తి జరుగుతుంది. గీతానాం
అంటే ఇప్పుడు ఉపనిషత్తు పారాయణ చేస్తాం, ఉపనిషత్తు పారాయణ చేసినంత మాత్రాన అది ప్రయోజనం లేదు అని కాదు. ఇది చేయటం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఒక ఉపాయం లభిస్తుంది. అర్థం తెలుసుకోవడం అవసరం. ప్రక్రియలు తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉపనిషత్తుల అర్థమే ఉంది, ఉపనిషత్తుల అర్థం తెలుసుకోవాలా, ఉపనిషత్తుల అధ్యయనం చేయాలా అంటే ఇవి చేయటం ద్వారానే అక్కడికి మార్గం సుగమం అవుతుంది. అదర్వైజ్ ఊరినే ఒక పిల్లవాడిని కూర్చోబెట్టి వైరాగ్యం అంటే ఇది, దీన్ని ఇలా పొందాలి అని చెప్పేసేస్తే వాడికి ఏం అర్థమవుతుంది? అర్థమైతే కారణ జన్మలు వాళ్ళు. అలాంటి కారణ జన్మల గురించి కాదు ఇక్కడ ప్రస్తావన. ఇంతేకాకుండా గీతానాం మోక్షధర్మాణం చ ఏవం పరత్వాత్, ఈ ఉపనిషత్తులలోనే కాదు, అంటే ఉపనిషత్తులని ఇక్కడ ప్రధానంగా ఎందుకు చెప్పడం అంటే శృతి, వేదం గురించి చెప్పడం. వేదములలో భాగం ఉపనిషత్తులు. గీతాసు అంటే స్మృతులు, స్మృతుల గురించి చెప్పడానికి గీతాసు. గీతానాం భగవద్గీత ఒకటే ఏకవచనం, కానీ గీతానాం అనేటువంటిది బహువచనం. బహువచనం ఎందుకు వాడతారంటే ఉపనిషత్తు అని ఏకవచనం సంబోధన చేయకూడదు, గీత అని ఏకవచనం సంబోధన చేయకూడదు. గీతానాం, గీతలు, గీతల యందు, భగవద్గీతల యందు అని చెప్తారు. కారణం ఏంటంటే అది స్మృతులలో భాగము, ఆదరణపూర్వకంగా అని చెప్పి ఒక అర్థం ఉంది, ఒక వివరణ ఉంది దానికి. అలాగే మోక్షధర్మాణంచ, మోక్షధర్మాణం అంటే మోక్షధర్మ పర్వము అనేటువంటిది మహాభారతంలో 18 పర్వాల్లో మోక్షధర్మ పర్వం ఉంది. అది ఇతిహాసం, అందులో నుంచి కూడా ఆవశ్యకమైనటువంటి స్వీకరిస్తున్నారు. ఏవం పరత్వాత్, ఇదే విధంగా వాటి ఎందు కూడా బోధించటం. ఇదే విధంగా అంటున్న ఉద్దేశం ఏంటంటే ఆత్మస్వరూప నిర్ధారణ అనే దాన్ని చెప్పటం అనమాట. తాత్పర్యం అక్కడ, ముఖ్యోద్దేశం చెప్పటం అక్కడ. తస్మాత్ ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాది చ అశుద్ధత్వ అపాప విద్ధత్వాది చ ఉపాదాయ లోకబుద్ధి సిద్ధం కర్మాణి విహితాని. కర్మాణి విహితాన్ని, కర్మలని సూచించటం జరిగింది. కర్మల్ని ఎందుకు సూచించారు? ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాది చ, అంటే ఆత్మ లోక సామాన్యంలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి? నీవు ఈమె ఒకరేనా? లోక సామాన్యంగా నేను వేరు, వీళ్ళు వేరు, అంటే అనేక ఆత్మ భావన. అంటే ఇందులో ఉన్న ఆత్మ వేరు. సరే, నేను ఆత్మనే, అమ్మాయ్య నేను ఆత్మస్వరూపుణ్ణి. వీడికి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి వీడు వేరు, నేను వేరు. నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్పాలి. ఇది అనేకాత్మ భావన, ఏకాత్మ భావన? అనేకాత్మ భావన. వ్యవహారంగా ఇలాగే ఉంటుంది. వ్యవహారంలో ఇలాగ ఉంటేనే వ్యవహారం జరుగుతుంది. వ్యవహారం లేకుండా నేను, వీడు, వీడు, వీడు అందరూ ఒకటే అన్నప్పుడు ఎవరికి చెప్పాలి? ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? చెప్పాలా? చెప్పక్కర్లా, ఇంకేం చెప్పాలి? అంతా ఒకటే కనిపిస్తున్నప్పుడు నాకు తెలుసు వీళ్ళకి తెలియదు ఏముంది? అది లోక వ్యవహారంలో ఇలా జరుగుతుంది. అనేకాత్మ భావనలోనే ఉంటుంది. ఇది కుక్క, అది పిల్లి, ఇది లోపలికి రావచ్చు, ఇది లోపలికి రావద్దు, ఇది గుడి, ఇప్పుడు వెళ్ళొచ్చు, ఇప్పుడు వెళ్ళకూడదు. తస్మాత్ ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాది చ అశుద్ధత్వ పాపవిద్ధత్వాది. అంతేకాదు, అశుద్ధం, అయ్యే బురద దొక్కాడు, కాళ్ళు కొడుకో, అశుద్ధత్వాది పాపవిద్ధత్వం. ఏదో చేయకూడని పని చేశాడు, పాపం, పాపిష్టి, రాకు, ఏదో ఉంటాయి కదా. ఇవన్నీ లోక వ్యవహారం. ఇవన్నీ ఉపాదాయ అంటే అధ్యారోప్య. ఆత్మలో ఇవన్నీ ఉన్నాయా? ఆత్మలో ఇవేం లేవు కదా. అనేకత్వం ఉందా? పాపత్వం ఉందా? అశుద్ధత్వం ఉందా? ఇవి చెప్పినవన్నీ కూడా ఆత్మకి విరుద్ధ ధర్మాలు ఇవన్నీ. దీన్నే అధ్యారోపము అన్నారు. అంటే ఆత్మయందు నిజానికి లేనటువంటి దాన్ని ఆపాదించి, నువ్వెవరు? నేను స్త్రీ, నేను పురుషుడు. ఆత్మ స్త్రీనా పురుషుడా? దీన్నే అధ్యారోపం అన్నారు. ఆత్మయందు లేనటువంటి దాన్ని నేను ఫలానా, ఇదే అధ్యారోపం. అంటే ఆత్మ సహజంగా జ్ఞానస్వభావం, జ్ఞానస్వరూపం. అటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మయందు నేను అజ్ఞానిని, నేను పరిచ్ఛిన్నుణ్ణి, నేను స్త్రీ, మాది ఫలానా దేశము, ఫలానా ఊరు, ఫలానా ఏదో, ఇవన్నీ ఒకటేంటి? వీటికి ఏమన్నా లిమిట్ ఉందా? ఇన్నే ఉంటాయని ఏమన్నా ఉందా? ఇన్ని చాలు అని ఏమన్నా ఉందా? రోజు కల్పన అనంతం, దానికి ఒక నియమము లేదు. ఇలాగే కల్పించాలని నియమము లేదు. 60 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల వాళ్ళలాగా బిహేవ్ చేయరా? కల్పన ఇదంతా. లేదా 20 ఏళ్ల వాళ్ళు 60 ఏళ్ల వాళ్ళలాగా ఆలోచన చేయరా?
సో ఈ అధ్యారోపాన్ని తొలగించటమే అపవాదము. అధ్యారోప అపవాద ప్రక్రియ, దాన్ని వివరించడం కోసమే ఇదంతా చెప్తున్నా. అపాదాయ అంటే ఇవన్నీ ఇలా నెత్తి మీద వేసుకుని నాకు నొప్పిగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, అమ్మయ్య నాకు కంఫర్టబుల్గా ఉంది, ఇవన్నీ అధ్యారోపండే. సో ఇదంతా ఎందుకైందంటే లోకబుద్ధి సిద్ధిం కర్మాణి విహితాన్ని, ఇలాంటి లోకబుద్ధి కలిగింది కాబట్టి ఇవన్నీ కర్మలు చేయాలి. ఈ కర్మలు విధించింది అందుకు. యోహి కర్మఫలేనార్థి దృష్టేన, ఈ కర్మ ఫలాలు ఎలాంటివండి? నాకు బ్రహ్మవర్చస్సు, అంతేకాకుండా అదృష్టేన స్వర్గాదీని, దృష్ట ఫలాన్ని బ్రహ్మవర్చస్సు కనిపిస్తుంది, లేదా ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, కనిపించే ఫలితాలు ఉన్నాయి, కనిపించని ఫలితాలు ఉన్నాయి. యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది, స్వర్గం కనపడటంలా అదృష్ట ఫలము అంటారు దాన్ని. దృష్ట ఫలము ఏంటంటే సాధన చేస్తే అబ్బా ముఖం ఎంత కాంతివంతంగా ఉందండి, అదే బ్రహ్మవర్చస్సు అంటారు. అది కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది అంటే గమనించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అంటే దృష్ట ఫలములు అదృష్ట ఫలములు. అదృష్ట ఫలములు అంటే స్వర్గాది ఫలములు, లేదా పాపం చేస్తే నరకాది ఫలములు. నరకం కనిపిస్తుందా? కనిపించదు కాబట్టి లేదు అనలేము, శాస్త్రం వల్ల చెప్పదు. యజ్ఞం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? స్వర్గం కనిపించిందని చేశారా? స్వర్గంలో వాళ్ళు ఎవరైనా కనిపించారా వీళ్ళకి? అవునవును మా వాళ్ళు వెళ్ళారండి, అక్కడ చక్కగా ఆనందంగా ఉన్నారు స్వర్గంలో, కాబట్టి మేము కూడా చేస్తున్నాము ఉందా? అదృష్ట ఫలం అది, నమ్మకం. అలాగే నరకము, అలాగే దృష్ట ఫలములు. వ్యాయామం చేస్తే శరీరంలో మార్పు కనిపిస్తుందా? వ్యాయామం చేసినప్పుడు శరీరంలో మార్పు వస్తుందా? అది దృష్ట ఫలం. అలాగే బ్రహ్మవర్చస్సు, జపం బాగా చేస్తే ముఖం కాంతివంతంగా అవుతుందా కదా? అది కనిపిస్తుంది, వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది అది. అలాగే ధ్యానం, ఇవన్నీ దృష్ట ఫలాలు. బ్రహ్మవర్చసాదిన అదృష్టైన స్వర్గాదినాచ, అంటే దృష్టములు మరియు అదృష్టములు రెండిట్లు కూడా. అంతేకాకుండా ద్విజాతిరహం నా కాణత్వ కుబ్జత్వాది అనధికార ప్రయోజక ధర్మవాన్. ఇప్పుడు యజ్ఞం చేయాలి అంటే కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞం చేయకూడదు, యజ్ఞయాగాలు చేయకూడదు. కాణత్వ అంటే మెల్లకన్ను అంటారు చూడ. కుబ్జ అంటే తెలుసు కదా, అంగవైకల్యం. అలాంటి వాళ్ళకి యజ్ఞము చేసేటువంటి అధికారం ఇలాంటివి లేవు శాస్త్రంలో. అంటే నాకు ఈ అధికారం ఉంది, నాకు ఈ లోపం లేదు, నాకు ఈ అధికారం ఉంది, ఇది అధ్యారోపమే. ఆత్మ మీద ఎలాంటి వికారము లేదు అన్నప్పుడు ఇది అధ్యారోపం. ఈ కర్మ గురించి ఆలోచన వచ్చింది కాబట్టి ఇలాంటి విహితం. ఆత్మజ్ఞానానికి ఇది లోపం, అడ్డంకి కాదు. ఆత్మజ్ఞానానికి స్త్రీ నువ్వు పనికిరావు అనుందా ఆత్మజ్ఞానానికి? కానీ అదే కొన్ని యజ్ఞయాగాది కర్మలు చేయాలంటే చేయొచ్చా? పురుషుడైనా కూడా చేయకూడదు కొన్ని. ఇద్దరు ఉంటేనే చేయాలి, భార్యాభర్త ఇద్దరు ఉంటేనే. నీకు పెళ్లి కాలేదు నువ్వు చేయొద్దు, నీ భార్య పోయింది నువ్వు చేయొద్దు, లేదా నువ్వు ఆడపిల్లవి నువ్వు చేయొద్దు, లేదా ఇలాంటివి ఉన్నాయి లిమిటేషన్స్. ఇవన్నీ విహితములు అన్నారు. ఎందుకు విధించారు అని అంటే ఆ కర్మకి అలాంటి నియమాలు ఎందుకు పెట్టారు? వాటికి కొన్ని ఫలితాలు ఉన్నాయి, వాటికి అది సరిపోతుంది. కానీ ఆత్మజ్ఞానం గురించి కాదు ఇది. ద్విజాతిరహం న కాణత్వ కుబ్జత్వాది అనధికార ప్రయోజక ధర్మవాన్ ఇది ఆత్మానం మన్యతే. అంటే నేను ఇలాంటివి అనుకోవటం, నేను స్త్రీని కాబట్టి నాకు అధికారం లేదు, లేదా నేను పురుషుణ్ణి కాబట్టి నాకు అధికారం ఉంది, లేదా నేను ఇది కాబట్టి నాకు అధికారం ఉంది లేదు, ఇలాంటి ఆలోచనలన్నీ ఏవైతున్నాయి ఇదన్నీ కూడా అధ్యారోపమే. ఇది ఆత్మానం మన్యతే, తన యందు ఆపాదించుకొని సహ అధిక్రియతే కర్మసు ఇది హి అధికార విదో వదంతి. అధికార విదో వదంతి అంటే ఇక్కడ అధికార విదో అంటే మీమాంసకులు, పూర్వమీమాంసకులు అంటే జైమిని సూత్రాలు, పూర్వమీమాంస శాస్త్రం, దర్శన శాస్త్రం. అది ఆ దర్శన శాస్త్రం గురించి చెప్పాలంటే చాలా విస్తారంగా ఉంటుంది. అది వేదాంతానికి ప్రయోజనం లేదు. కారణం అదృష్ట ఫలాన్ని గురించి మాట్లాడుతుంది. ఉత్తమోత్తమైనటువంటి ఫలితము పూర్వమీమాంస ద్వారా పొందగలిగినటువంటిది బ్రహ్మలోక పర్యంతం, అంతే. మోక్షము లేదు అక్కడ ఈశ్వర భావన కూడా లేదు. ఆశ్చర్యం వేస్తుంది. కానీ జైమిని సూత్రాల్లో కూడా ఈశ్వరత్వ భావన ఉందా అంటే ఇవన్నీ కూడా కల్పితములే. కాకపోతే ఎందుకు కల్పితములు? అధ్యారోపం ఉంది కాబట్టి.
అంటే నాకంటే వీడు బాగున్నాడు, వాడు సోమయాగం చేశాడు, లేదా వాడు ఏదో స్వర్గప్రాప్తికి సంబంధించినటువంటి పూజో యజ్ఞమో చేశాడు, వాళ్ళు 1000 మందితోటి వ్రతం చేశారు, నేను 1016 మందితో చేస్తాను. ఇలా అధ్యారోపం అనమాట. వీటి కోసం అని చెప్పి నియమాలు ఇవన్నీ ఏర్పరిచినటువంటిది. వదంతి మీమాంసక వదంతి. తస్మాత్ ఏతే మంత్ర ఆత్మనో యాథాత్మ్య ప్రకాశనేన ఆత్మ విషయం స్వాభావికం అజ్ఞానం నివర్తయంతః. అజ్ఞానం ఏదైతే ఉందో వాటిని నివారించటానికే. సో ఈ మంత్రాల యొక్క ముఖ్యోద్దేశం ఏంటి? ఈ మంత్రాలు అంటే ఈశావాస్యాది మంత్రాహ అని ముందే భగవత్పాదుల వారు మొదలు పెట్టేటప్పుడే ఈశావాస్యాది మంత్రాహ అని చెప్పారు. అంటే ఈశావాస్యం ఇదగం సర్వం, ఇక్కడి నుంచి మొదలైనటువంటి ఆది అంటే మొదలు, ఈశావాస్యం అని మొదలైనటువంటి మంత్రములు. ఏ మంత్రములు అంటే ఈశావాస్య ఉపనిషత్ మంత్రములు. ఈశావాస్య ఉపనిషత్స్ మంత్రాహ. ఆత్మను యాథాత్మ్య ప్రకాశనేనా అంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ప్రకాశింపచేయటానికి, అంటే జ్ఞప్తి చేయటానికి, బోధపరచటానికి, సహజంగా ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తూ. అసలు నిజానికి అజ్ఞానం సహజమా, అజ్ఞానం సహజమా? సహజమైనటువంటిది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానం సహజం, స్వభావం అది. కానీ అధ్యారోపంతో ఏమైంది? అజ్ఞానమే స్వభావం అయింది. పుట్టిన దగ్గర నుంచి నేను ఫలానా ఫలానా నేను అని ఏడుస్తున్నాడు, కానీ నేను జ్ఞానిని అని ఎవడన్నా చెప్పాడా? ఎక్సెప్షన్స్ గురించి కాదు ఇక్కడ, సామాన్యం, లోక సామాన్యం గురించి. అంటే స్వభావ సిద్ధమైనటువంటిది ఏంటి? జ్ఞానం స్వభావం. కానీ అధ్యారోపంతో ఏమైంది? నేను అజ్ఞానిని, నేను బాధలో ఉన్నాను, నాకు ధ్యానం, నేను ఈ లెవెల్కి ధ్యానం ఎదిగాను. ఎదగటం ఏంటి అసలు ధ్యానంలో? నువ్వు ఆత్మవయ్యుండి నీకు ధ్యానంలో ఎదుగుదలేంటి, తగ్గుదలేంటి? నాకు ఈరోజు ధ్యానం కుదరలేదు. కుదరటం ఏంటి అసలు? ఇది అధ్యారూపం. నేను బద్ధుణ్ణి అనే భావనలో, ఏడుపులో ఉన్నాం కాబట్టి, ఏడ్చేవాడికి కాస్త ఊరట కలిగితే మీరు చాలా మంచి మాటలు చెప్పారండి, నాకు ఉపశమనం వచ్చింది అన్నాడు. ఏడుపు నిజమా? ఉపశమనం, శాంతం నిజమా? ఆత్మకి ఆనందం నిజమా? దుఃఖం నిజమా? అది సహజమైనటువంటిది, ఎప్పుడూ నీ ధర్మం అది. మరి ఎందుకు ఏడుస్తున్నావు? కారణం ఏంటి ఏడుపుకి? అధ్యారోపము. నేను ఇది అనుకోవటమే ఏడుపు కారణం. ఏడుపు కారణం ఏంటంటే నేను అది అనేటువంటిది మర్చిపోవటం. ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. నాకే కాదు, నీకు కూడా చాలా జన్మలు గడిచిపోయినాయి. తాన్యహం వేద సర్వాణి, తాని అహం వేత్త అంటే నేను అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. నత్వం, నీకు తెలియదు, అదే తేడా. 4వ అధ్యాయంలో చెప్తారు పరమాత్మ. చాలా జన్మలు గడిచిపోయినాయి, నీకు గడిచిపోయినాయి, నాకు గడిచిపోయినాయి. తెలుసుకోవడానికి ఏమి చేయొద్దు, త్యాగం. అది మొదటి నుంచి అదే చెప్తున్నా, నేను కాదు, ఉపనిషత్తు శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు. ఆయన చెప్పిన మాటనే యథాతథంగా నేను చెప్తున్నా. తెలుసుకోవడానికి నువ్వు ఏం చేయక్కర్లేదు, త్యాగం చేస్తే చాలు. ఇది వదిలి ఆ పట్టిన పల్లీలు జీడిపప్పులు ఉన్నాయి కదా, వాటిని వదులు. కామనలు, అక్కడ కోతికి ధాన్యం పప్పులు, ఈ కోతికి కామనలు. నాకు ఇది కావాలి, ఇదం మే స్యాత్, నాకు ఇది కావాలి, అది కావాలి. అబ్బో 10 సంవత్సరాల తర్వాత కూడా నేను సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎవడికి గుర్తు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో? రేపటిదే చెప్పలేము ఎవరు. ఆత్మస్వరూపంలోకి అనుభవంతో వస్తుంది. ఇది అనుభవైక వైద్యమైనటువంటిది. ఆ అనుభవం ఎలా కలుగుతుంది? నేను ఆత్మని అనేటువంటి భావన దృఢపడాలి. ఎలా దృఢపడుతుంది? అనాత్మ వస్తువుని తిరస్కరించడం ద్వారా. అనాత్మ వస్తువు ఏది? దేహంతో తల్లి తండ్రి బంధువులు వాసస్థానం, అంతేకాదు అవసరాలు. సో ఇది అనాత్మ వస్తువుల యందు ఆసక్తి, అనాత్మ వస్తువుని పట్టుకొని తిరగటం. అది వదిలేస్తే చాలు. నీవెవరు? నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం నేను. ఇది చెప్పేటటువంటిదే ఉపనిషత్తు యొక్క ముఖ్యోద్దేశం. అదే చెప్తున్నాయి. తస్మాత్ ఏతే మంత్రాః ఆత్మనః యాథాత్మ్య ప్రకాశనేన ఆత్మ విషయం స్వాభావికం అజ్ఞానం నివర్తయంతః. దుఃఖంతో ఉన్నాను అనేటువంటి ఆ ఏడుపుని నివారించటమే ముఖ్యోద్దేశం ఇక్కడ. అజ్ఞానాన్ని తొలగిస్తున్నాయి. అంతేకాకుండా శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం ఆత్మ ఏకత్వాది విజ్ఞానం. ఈ సంసార దుఃఖాన్ని, సంసార మోహాన్ని, సంసారం అంటే
ఈ జగత్ అంతా కూడా సంసారం అని అనుకుంటున్నారు. సంసారము ఉంది, అది ఎప్పుడు అలాగే ఉంటుంది, దానిలో దోషం లేదు. కానీ దోషం ఎందుకు వచ్చింది? సంసార మోహ. సంసారం ఎందుకు మోహం ఉందా లేదా? ఉంది. మోహం ఉంది కాబట్టి బయటపడడానికి ఏం చేయక్కర్లేదు. మోహం పోతే బయటపడినట్టే. ఏం లేకుండా పోలేదు అని అంటే అది అజ్ఞానము లేదా అబద్ధం. సంసార మోహం అంటే ఇది తినాలి, అది తాగాలి, అదే కాదు. నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది, బాధ ఉందా, భయం ఉందా, ఇవే సంసార మోహం అన్నమాట. సంసార మోహం అంటే ఏదో బిల్డింగ్ కొనాలి, లేకపోతే నా చుట్టూతో 10 మంది ఉండాలి, నా వాళ్ళు 10 మంది ఉండాలి, ఇంతే కాదు. ఇవన్నీ కూడా లేదా నలుగురు నన్ను పొగడాలి, ఏదో ఒకటి ఇది అని మనం అనుకుంటున్నాం. సూది మనంత అవకాశం దేనికో ఉంది, అది మనం ఇంకా గ్రహించలేదు. అది చాలు ముంచేయటానికి, ఆ సూది మనంత చాలు. సంసార మోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం. ఇలాంటి మోహము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని విచ్ఛేదం చేయటానికి, విచ్ఛేదం అంటే ఖండించటానికి, నాశనం చేయటానికి, తొలగించటానికి ఇత్యాది సమానార్థకాలు అన్నమాట. విచ్ఛిత్తి సాధనం ఏంటి? ఆ సాధనం ఆత్మ ఏకత్వాది విజ్ఞానం. ఆత్మ ఏకత్వాది విజ్ఞానం అంటే ఉన్నది ఒక్కటే. ఆ ఏకత్వ విజ్ఞానం లేకపోవటమే. ఇదే ఇందాక నుంచి నేను పునః ప్రశ్నించేది. ప్రతి ప్రశ్నలోనూ కూడా ఇంకా ఉన్నటువంటిది బయటపడేటువంటిది తప్పని కాదు. ఇక్కడ మనం ఫస్ట్ ఎక్కడ ఉన్నామని గ్రహింప చేయటం కోసం ఇది 2 భావనలో ఉంది. ఒకటి భావన రాలా. ఒకటి భావన ఎలా వస్తుందంటే వదిలేసినప్పుడు, రెండవ దాన్ని వదిలేస్తే ఒకటే ఉన్నది మిగిలిపోతుంది. ఆ భావన రానంత వరకు సంసార మోహం ఉంది. సంసార మోహము విచ్ఛిత్తి చేయటానికే ఉపనిషత్తు, మోహాన్ని తొలగించటానికే ఉపనిషత్తు చెప్తోంది. ఇదే చెప్తున్నారు ఇక్కడ. శోక మోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం ఆత్మ ఏకత్వాది విజ్ఞానం ఉత్పాదయంతి ఇతి. ఆ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జ్ఞానాన్ని అన్నారు, ఆత్మని కాదు. ఎందుకంటే ఆత్మ ఉత్పాద్యము కాదు. ఉత్పాద్యం కాదు అన్నప్పుడు ఈ సంసార మోహం నుంచి బయటపడితే ఆత్మ ఉత్పన్నమవుతుంది అని చెప్పకూడదు. చెప్తే అప్పుడు దోషం అవుతుంది. ప్రతిపాదిస్తుంది. ఉపనిషత్తు ఈ విధంగా జ్ఞాపకం చేస్తోంది అని చెప్పడం ఇక్కడ ముఖ్యం. శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం ఆత్మ ఏకత్వాది విజ్ఞానం ఉత్పాదయంతి ఇది. ఏవం ఉక్త అధికార్య అభిధేయ సంబంధ ప్రయోజనాన్ మంత్రాన్ సంక్షేపతః వ్యాఖ్యాస్యామః. వ్యాఖ్యానింపబోతున్నాము, వివరింపబోతున్నాము. ఏంటి అంటే ఏ గ్రంథానికైనా కానీ అనుబంధ చతుష్టయము, 4 ధర్మాలు ఉంటాయి. చతుష్టయం అంటే 4. అధికారి, విషయము, ప్రయోజనము, సంబంధము, 4 ప్రతి ఉపనిషత్తులోనూ చెప్తున్నాం. ఇది అనుబంధ చతుష్టయము. గ్రంథాన్ని పరిశీలించడానికి ముఖ్యంగా ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏంటి, ఏ విషయం చెప్తుంది ఇప్పుడు ఈ గ్రంథం, అది చెప్పేదే ఇప్పుడు చెప్పింది. ఏది? ఆత్మ ఏకత్వాది విజ్ఞానం. ఎటువంటిది అది? శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం, అది విషయం. దీనికి అధికారి ఎవరు? అధికారి ఎవరు అని అంటే స్పష్టంగా ముముక్షు అధికారి అనేటువంటిది సింపుల్గా శంకర భగవత్పాదులు వారు చెప్పేస్తారు. సంసార నివృత్తిని కాంక్షించేటువంటి వాడే అధికారి. అధికారి ఎవరు అంటే ఈ సంసార నివృత్తిని కాంక్షించేటువంటి వాళ్ళు. ఇక్కడ సంసార నివృత్తి అంటే మళ్ళీ జన్మ రాకుండా ఎలా చేసుకోవాలి. ఈ జన్మ వచ్చింది, ఇది నేను కాదు, ఈ బంధం నుంచి ఎలా బయటపడాలి, ఇది ఎలా బయటపడాలి, ఆ భావనలో ఉన్నటువంటి వాడే అధికారి. అభిధేయం. అభిధేయం అంటే ఆత్మవస్తు యొక్క యథార్థ భావాన్ని, యథార్థ స్వరూపాన్ని, లేదా విషయవస్తు. విషయవస్తు ఏంటంటే ఆత్మ. ఆత్మే ఇక్కడ విషయం. ఆ ఆత్మవస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని, అదే అభిధేయం. ఆ యథార్థ స్వరూపమే అభిధేయము. ఆత్మ ఎలా ఉంటుందని చెప్పడానికి సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకని కాదు? నామము రూపము లేదు. నామము రూపం ఉంది అంటే కల్పితము. నామరూపం కల్పితం. ఈ ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని, అదే అభిధేయం. ఆ యథార్థ స్వరూపం ఏంటి? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం, లేదా ఇందాక చెప్పినప్పుడు ఏకత్వ, అసంసారిత్వ, శుద్ధత్వ, అపాప విద్ధత్వ, సర్వగతత్వ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. అది ఆత్మ యొక్క స్వరూప వర్ణన కింద తీసుకోవచ్చు. సంబంధం ఏంటి? ఇప్పుడు సంబంధం ఏంటంటే కర్మకాండతోటి ఇక్కడ ప్రస్తావన లేదు. కర్మకాండకి ఇది అతిరిక్తమైనటువంటిది, అతీతమైనటువంటిది. ఆత్మవస్తువు కర్మకాండ ద్వారా పొందగలిగినటువంటిది
కాదు. కర్మ చేయటం ద్వారా పొందగలిగినటువంటిది కాదు. అంటే ఏదో చేస్తే పొందేటువంటిది కాదు. మరి ఎలా? అనుభవంతో తెలుసుకోవాల్సినటువంటిది. ప్రయోజనం ఏంటి? ప్రతి గ్రంథానికి ఒక ప్రయోజనం ఉంటుంది కదా. ఇక్కడ విషయం ఏంటి? ఆత్మవస్తు గురించి చెప్పటం. ప్రయోజనం విషయం చెప్పాము. అధికారి ఎవరు? సంసారం నుంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు. సంబంధం ఏంటి? కర్మకాండతోటి పొందగలిగినటువంటిది కాదు అని చెప్పటమే ఇక్కడ సంబంధం. ప్రయోజనం ఏంటి? దుఃఖ నివారణ, శోకమోహం దూరం చేయటమే. అదే కదా ఇక్కడ చెప్పారు, శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి. అదే ప్రయోజనం. ఈ విధంగా అనుబంధ చతుష్టయం అనేది ఈ గ్రంథానికి వివరించడం జరిగింది. ఇది ఎవరు వివరించారు? శంకర భగవత్పాదుల వారు. ఇదంతా అవతరణికలో చెప్తున్నారు. అంటే గ్రంథం స్టార్ట్ చేయాల. గ్రంథం స్టార్ట్ చేసే ముందు గ్రంథం గురించి చిన్న ఉపోద్ఘాతం లాంటిది ఇది. సో వీటినే సంక్షిప్తంగా, వీటినే అంటే ఈశావాస్యాది మంత్రాహ, 18 మంత్రాలు ఉంటాయి. ఈ 18 మంత్రాలనే మేము సంక్షిప్తంగా వివరించబోతున్నాము అని చెప్పారు. మొదటి మంత్రం రేపు స్టార్ట్ చేద్దాం. శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.